పెద్దలందరికీ, బిషప్స్లకు, ముఖ్యంగా ఈరోజు స్త్రీల గురించి గౌరవించాలని అందరు ఇక్కడ చేరినారు. అనుకోకుండా నేను కూడా రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే నిజంగానే ఒక ఇల్లు మంచిగా ఉండాలంటే, క్రమశిక్షణగా ఉండాలంటే స్త్రీ బాధ్యత ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. ఒకటి ఉంది, ఒక మాట ఏంటంటే యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతారహంతే అని ఒక మాట ఉంది సంస్కృతంలో. స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఒక మాట ఉందండి. అంటే కొలువై ఉండడం అంటే అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి పూలతో వాళ్ళని పూజించడం కాదు, అక్కడ స్త్రీని గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారండి. అంటే మన దేశ సంప్రదాయాన్ని బట్టి ఆ మాట అంటుంటారు. ఏదేమైనప్పటికీ స్త్రీలు వారి కుటుంబాలను చక్కదిద్దుకోవడంలో బైబిల్లో మనకు కొంతమంది స్త్రీలు మార్గదర్శకంగా ఉంటారు. ఒక సిపోరా తీసుకుంటే ప్రవక్తలు ఉన్నారు, దెబోరా ఉంది, తర్వాత కొంతమంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు. తర్వాత మనకు సుకారణు బావి దగ్గర ఆమె సమరే స్త్రీ, దేవుడు అక్కడ కూర్చున్నప్పుడు యాకోబు ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు నీళ్ళు అడుగుతాడు. ఆ నీళ్ళు ఆమె ఇంత దూరం వచ్చి నేను ఇస్తానమ్మ జీవజలం అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, నేను ఇంత దూరం రాకుండా ఉండడానికి నాకు ఆ నీళ్ళు ఇవ్వండి మీరు చెప్పేసి ఆమెకు నమ్మకం వస్తుంది. వెంటనే ఆమె ఊరుకోదు, ఆ గ్రామంలోకి వెళ్ళి మిగతా వాళ్ళందరికీ కూడా దేవుడి గురించి చెప్తే అంటే అక్కడ మేము మొదటి సువార్త ప్రకటించింది. అట్లాగే ఎంతోమంది బైబిల్లో ఉన్నారు స్త్రీలు, పెర్సి అయితేమి, ఒక మిరియాం అయితేమి, సిపోరా, దెబోరా, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుడు అధికించాడు. ప్రవక్తలతో పాటు ప్రవక్తలు కూడా ఉన్నారు అన్నమాట. అంటే ఏదేమైనప్పటికీ స్త్రీ గురించి చాలా ఉంది. ఎక్కడ దేవుడు అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మొట్టమొదటి సమాజం దగ్గరికి వచ్చిన వాళ్ళు స్త్రీలు ఉన్నారు. ఆయన చనిపోయే క్షణంలో కూడా ప్రభు ఆయన అమ్మ అంటాడు. అమ్మ నేను ఎందుకు చేస్తాను, నా కొరకు కొన్ని స్త్రీలను ఉద్దేశించి మాట్లాడతారనమాట. అంటే స్త్రీకి అంత ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బిషప్ గారు. అందరికీ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు